వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. నాగారం, జాజురెడ్డిగూడెం, తుంగతుర్తి, మధ్యరాల, తిరుమలగిరి, నూతనకల్ మండలాల్లో కొండపోత వర్షం కారణంగా నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో ప్రధాన రహదారిపై ఒక పెద్ద వృక్షం కూలిపోయింది. దీనితో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వారం ప్రజావాణికి మొత్తం 117 ఫిర్యాదులు అందినట్లు ఆమె వెల్లడించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు రైతులకు మద్దతుగా ఆయన పాల్గొనకుండా నిరోధించే ప్రయత్నంగా భావిస్తున్నారు. దర్పల్లిలో 7వ వార్డు సభ్యులు నిమ్మల వినయ్ గౌడ్, సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. పాత మున్నూరు కాపు సంఘం సమీపంలోని దుకాణ సముదాయాల వెనుక చెరువు కట్టపై పేరుకుపోయిన చెత్త పొదల్లో జేసీబీతో తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, అపరిశుభ్రతతో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పరిశుభ్రత కోసం ప్రజలు కూడా సహకరించాలని వినయ్ గౌడ్ కోరారు. అంగన్వాడీ టీచర్లకు అదనంగా కేటాయించిన బిఎల్ఓ విధులను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని దాదాపు 50% పైగా అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్లు లేరని, టీచర్లే బోధనతో పాటు కేంద్రాల నిర్వహణ పనులు చూసుకోవాల్సి వస్తుందని, వారికి అదనంగా బిఎల్ఓ విధులను అప్పగించడంతో కేంద్రాలు మూతపడే అవస్థ వస్తుందని వారు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతీయ జనసంఘ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, రామచంద్రరావు ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చిన్నపాటి వర్షాలకే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. ఐతుపల్లి, నందగిరి, సుద్దపల్లి, రాజారంపల్లి, మద్దులపల్లి గ్రామాల్లోని అంతర్గత రోడ్లు వర్షాలకు చిత్తడిగా మారడంతో ప్రజలు ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. చాల్కి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ నటి మంచులక్ష్మి సందడి చేశారు. ఆమె నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్, వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెకు ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. విద్యార్థులను నృత్య ప్రదర్శనలు తిలకించిన మంచులక్ష్మి వారితో స్నేహపూర్వకం కలిసిపోయి సరదాగా గడిపి ఫోటోలు దిగారు. చిన్నశంకరంపేట మండలంలోని గ్రామాల్లో పూరి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. అర్హుల వివరాలు సేకరించి తొలి ప్రాధాన్యత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. ప్రతి గ్రామం నుంచి సమగ్ర నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్ లో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా చందానగర్ లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్సీపురం, లింగంపల్లి, మియాపూర్, మైలార్ దేవుపల్లిలోనూ అధిక వర్షపాతం నమోదైంది. సెంట్రల్, సౌత్ జోన్లలో మోస్తారు వర్షాలు, నార్త్ ఈస్ట్ జోన్లలో తేలికపాటి జల్లులు కురిశాయి. వర్షం కురవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయి.